బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఎంతగానో ఎదురు చూస్తున్న లోక్సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీల జాబితా పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. 25 లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఓసీలు 11 మంది, ఎస్సీలు 4, ఎస్టీ 1, మైనారిటీ 1 ఉన్నారు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, విధేయత, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేశారని సమాచారం. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఎంతగానో ఎదురు చూస్తున్న లోక్సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీల జాబితా పేర్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. 25 లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఓసీలు 11 మంది, ఎస్సీలు 4, ఎస్టీ 1, మైనారిటీ 1 ఉన్నారు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, విధేయత, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేశారని సమాచారం. టీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏ జిల్లాలలో ఎవరిని అభ్యర్థులుగా నియమించారు? లహరి, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఈ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకం మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తా ఉన్నారు. అటు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ నేతలు కింద స్థాయి నుంచి పై స్థాయి క్యాడర్ వరకు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను ప్రకటించారు. 25 లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్లో
25 జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళలో బీసీకి సంబంధించి 8 పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా 8 మందిని నియమించారు. అలాగే మైనార్టీకి వర్గానికి సంబంధించి ఒకరిని పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఓసీకి సంబంధించి 11 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అధ్యక్షులను నియమించడం, అలాగే ఎస్సీకి 4, ఎస్టీకి 1 పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి దక్కింది. ఇక ప్రధానంగా మనం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అనకాపల్లి పార్లమెంటు అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబు పేరును ఖరారు చేశారు. అలాగే అరకు ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మోజోరు తేజావతి పేరు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి మోదవలస రమేష్ అధ్యక్షులుగా ఆయన పేరు ఖరారు చేయడం జరిగింది. విశాఖపట్నం నుంచి బోడే వెంకట పట్టాభిరామ్ పేరు, విజయనగరం నుంచి కిమిడి నాగార్జున, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి గుత్తల సాయి, అలాగే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి బడేటి రాధాకృష్ణ, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి జ్యోతుల నవీన్, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి మంతెన రామరాజు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి బొడ్డు వెంకట రమణ చౌదరి, బాపట్ల పార్లమెంటుకు సంబంధించి సలగల రాజశేఖర్ బాబు, గుంటూరు పిల్లి మాణిక్యరావు, మచిలీపట్నం వీరంకి గురుమూర్తి, నరసరావుపేట షేక్ జానే సైదా, విజయవాడ గద్దె అనురాధ, చిత్తూరు షణ్ముగరెడ్డి, నెల్లూరు బేదా రవిచంద్ర, ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి, రాజంపేట సుగవాసి ప్రసాదరావు, తిరుపతి పనబాక లక్ష్మి, అనంతపురం పోల నాగరాజు, హిందూపూర్ ఎంఎస్ రాజు, కడప తదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి, కర్నూలు గుడిసె కృష్ణమ్మ, నంద్యాల గౌరు చరితారెడ్డి, ఇలా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులను అలాగే ప్రధాన కార్యదర్శులను కూడా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. For the updates.